ముందు ఫోన్ ఇవ్వరా. ఏం కాదులే. అమ్మయ్యా, అయినా వర్షం పడుతుందిగా, ఫోన్ జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలీదా? నేను చెప్పాను నీకు ఫోన్ వర్షంలో తడిసిందని. మరి ఎలా తడిసిందో. హలో ఎవరు? హలో పేడుందా? పేడా ఉంది, అయితే తినేసి. ఎవరు రాదు? పేడుందా? ఉందనేగా చెప్తున్నది. మరి తిని. నీ అబ్బా ఎవరా నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, పేడుందా? ఉంది, మరి తిని. నీ అబ్బా ఎవరా నువ్వు? ఏంటి మా ఇంత టెన్షన్ ఉన్నావు? ఏం చెప్పేదిరా, ఒక నా కొడుకు రోజు ఫోన్ చేస్తాడు, పేడుందా అంటాడు, ఉంది అంటాను, తిని అంటాడు. రోజు నా కొడుకుతో తలకాయ నొప్పి అయిపోతుంది. ఎందుకు మా ఇంత టెన్షన్ పడతావు? ఈసారి అడిగితే పేడ లేదని చెప్పేసి. నిజమే కదా, పేడుందా? పేడ లేదన్నా అయిపోయిందా? ఈరోజు తినేసినట్టున్నావా? అరే మామా, నువ్వు సేఫేనా? నేను సేఫేరా. ఏమైంది? మీ ఇంట్లో వాళ్ళందరూ బానే ఉన్నారా? బానే ఉన్నారా? ముందు ఏమైందో చెప్పరా. నీ లవ్ ఏమన్నా బ్రేకప్ అయిందా? అలాంటిది ఏం లేదురా. టెన్షన్ ఉంది. అసలు ఏమైందో చెప్పరా. మరి జాబ్ స్ట్రెస్ ఏమన్నా ఎక్కువైందా? అసలు జాబే లేదు కదరా, రోజు ఖాళీయే. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఏమైందో చెప్పరా. నీ అబ్బా, నేను రీల్ పంపించి గంట అవుతుందిరా. మరి చూడడానికి ఏంట్రా నొప్పి? న్యూ అడ్మిషన్ సారు. మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తాడు అబ్బాయి? టీవీ ఏమైనా చూస్తాడా? చూడాడు సార్, 5కి లేస్తాడు సార్ మావాడు. ట్యూషన్ పంపిస్తారా? ఇంటికాడ చదివిస్తారా? చదివిస్తాను సార్. ట్యూషన్ మన వెనకాల చూడాలి మొత్తం అండి సార్. ఓకే బాబు, ఫీజు కట్టి స్కూల్కి పంపించండి. వస్తే సారు న్యూ అడ్మిషన్. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? ఉంది సారు. ఫస్ట్ యూజర్ మావాడే. ఓహో, ఏం వీడియోస్ చేస్తావు బాబు? మోడల్ వీడియోస్ చేస్తాబా. అవునా? ఏదో డైలాగ్ కొట్టు. మా అమ్మం తిప్పాము మా బతుకు మా నాన్న చెప్పా కానీ నీ కూతురు ఎప్పుడా అలాంటి అమ్మాయి బంగారు. మాకు కావాల్సింది ఇట్లాంటి వాళ్ళు. నువ్వు రేపటి నుంచి రాపో, నీకు ఫీజు కూడా ఫ్రీ. టీ వద్దండి ఇంట్లో తాగేసి వచ్చిన. ఏం కాదులే తాగు బాబు. వద్దండి ఇంట్లో తాగేసి వచ్చిన. తాగు బాబు, ఏం కాదులే తాగు. ఆంటీ చక్కెర కొంచెం ఎక్కువైంది, చెప్పాలా ఎలా? బాబు చక్కెర కాస్త ఎక్కువ వేసేసిన, ఏమనుకోవద్దే. ఆంటీ అదే చెప్దాం అనుకున్నా. తాగేసాడు పెట్టే బాబు, నేను ఇక్కడ వేసుకుంటా. పర్వాలేదు, నేను ఇక్కడ వేస్తా. అటెండెన్స్ గురుమూర్తి సార్ వాళ్ళ తాతయ్య అనిపోయింది సార్. అయినా సండే ఏం చేస్తారా? సండే అనిపోవచ్చుగా. అనవసరంగా వాడు క్లాస్ మిస్ అయ్యా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏందేమో పోసేమల్లు. సార్ వాడిని కప్పగార్చింది సార్. కప్ప గారిసిందా? కప్ప ఎట్లా కడతారా? అంటే అట్లా చెప్పమన్నాడు సార్. రానంత సంగతి చెప్తా. రవలే సార్, నేను ఇంటికాడ ఉన్నాను సార్. ఓడాది ఆడితే అమ్మ కదా. రేపు ఒడ్డులింగం నువ్వేగా. నువ్వు ఆఫీస్ రూమ్ కు రారా. ఎందుకు సార్, పార్టీ ఉందా? గోపే ఎస్. ఏం రా సార్ అంటలేవు? మరి మీరేమన్నారు? నన్ను గోపి స్టూడెంట్ అని వేలుగురి. నేను కూడా ఇస్తారంట. గివ్ రైస్ అండ్ టేక్ రైస్ ప్యాకెట్. అది రైస్ ప్యాకెట్ పప్సారు కదరా, భూషుడికే రెస్పెక్ట్. ఎవర్రా నా ప్లేస్ కప్ చేసి లేవురా? ఏ బాబు, నీ నంబర్ ఇక్కడనేరా. నేను బ్యాక్ బెంచ్ సార్. బ్యాక్ బెంచ్ కూర్చుంటా. వాళ్ళు లేపు అసలు పడుతున్నావు. నీ నంబర్ ఏడిందో కానీ చల్లడు. ఫెయిలైపోయి. ఓయ్ ఓ నబ్బా, కొంచెం చూపియో ప్లీజ్. ఇగో నేను రాసి చూసి టాపర్ అనుకున్నాను. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. రండి. ఏ బాబు, పడుకున్నావురా? లేవు. స్నానం చేసినావా? స్నానం చేస్తే చదివినే గుర్తుండే సార్ నాకు. రస్క్ రస్క్. చిటింగ్ చేస్తున్నా. పేపర్ రెడీ. ఏయ్, మాటలు చక్కరని ఇంతవరకు మా నాన్న రాలే. నువ్వెవలేవు. ఏంటి మమ్మీ ఎవడీడు? చక్కగా పేపర్ ఇచ్చావా, తలకాయ వలగొట్టమంటావా? ఇట్లా కాదురా. అంటే ఎగ్జామ్ రాయకముందుకే పాస్ చేస్తావా? ఏమరా పిలిచినావు? నైట్ నా కల్లోకి దేవుడు వచ్చిండ్రా. అవునా? వచ్చి నువ్వు ఏదైనా కోరుకోవాలి, నిజమైపోద్దని చెప్పిండు. ఓయ్యా, కోరుకున్నావు? అయితే మన ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాంరా. నా లైఫ్లో నీకన్నా లాయల్గా ఎవ్వరు లేరు. ఓ థ్యాంక్స్ రా. గిఫ్ట్ ఏమైనా ఇస్తావా నాకు? ఐ లవ్ యూ రా. స్టూడెంట్స్, ఇవాళ మన క్లాస్ లేదు, కానీ మీరు పెద్ద అయినాక ఏమైతారో అది చెప్పాలి. టాపర్స్ ఎట్లాగో పోలీస్, డాక్టర్, సాఫ్ట్వేర్ అంటారు. మీరు కూర్చోరు.
అరే బ్యాక్ బెంచర్ మీరు ఎప్పుడురా నేను మీ ఫ్రెండ్ అనుకోర్రా ఓపెన్ గా ఎప్పురి సార్ రైడర్ సార్ అంటే కై కూడా వెళ్ళవా సార్ బైక్ రైడింగ్ ఖాళీ వండబెట్టుడే వండబెడతావు పర్మనెంట్ గా వండుకుంటావు పైలం మరి సార్ పాన్ బా సార్ పాన్ బారా గుట్కా సార్ పాన్ డబ్బా గుట్టుకదంటావురా గుట్టుకోమంటావు మరి లేవు స్మోకర్ సార్ స్మోకర్ అంటే ఏంద్రా సుట్ట సార్ రింగులు చుట్టా తాగుతావా అది ముసలి తాగుతారు కదా అంటే నాకు మా తాత పేరు పెట్టిరు సార్ అన్ని తాత పోలికలు వచ్చినాయి. మీ బతుకులు చెడా ఇట్లా ఉండాలి చదువు చెప్పాలి సత్తా అంటే నేను టీచరే కాపోదు మైండ్ డైరెక్ట్ అరే ఓ కిరికిరిగా టేబుల్స్ వస్తాయారా నీకు ఎందుకు రావు సార్ గుంస్తూ వస్తాయి ఇక్కడ గుంజమంట అక్కడ గుంజమంట ఇంగ్లీష్ రాదా అబ్బే అరే ఎక్కాలా ఆ బొచ్చేంద్రా ఎన్నిసార్లు చెప్పింది కటింగ్ చేయించుకోమని అరే పిట్టాలకు గొడుగు పెడుతున్నాయి సార్ అంగేంద్రా మరి ఉల్టా పని వేసుకున్నావు చెట్ట అటు మా ఇలాంటి సార్ ఇటు వేసుకున్నా స్కూల్ డేసే కదా ఏమైతుంది నిన్న టెస్ట్ పెడతానగా అమ్మాయి అందరు పేపర్ వంచు తొందర రాయండి టైమ్ ఆఫ్ అరే మీ ఇద్దరు పేపర్ తీసుకురారి మీ ఇద్దరు పేపర్స్ ఏముందేంద్రా ఒకసారి పేపర్ వేయండి సార్ రేయ్ ఇప్పుడు జినిగిపోయింది ఇది మంచిగా ఉంది ఇప్పుడు ఓకేనా మార్కులు ఏమలా రే ఈరోజు చూసుకోవడానికి అమ్మాయిలు ఒకటి వస్తున్నారు. వాళ్ళు బైక్ ఇస్తే కార్ అడుగు, ఫ్యాన్ ఇస్తే ఏసీ అడుగు, ఏమి ఇచ్చినా డబ్బాలుగా అడుగు. Moments later. కొత్త సార్ వచ్చినప్పుడు ఎవడరా అదే ఏం మజాక్గా ఉందా మీకు? 5 నిమిషాలు చేయాలి. ఓకే సార్ 5 నిమిషాలు 2 నిమిషాలు అయిపోయింది, ఇంకా 3 నిమిషాలు ఉంది సార్. ఎవరు రాడు వల్ల ఏ సార్ హర్షీరావు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తా, ఏం అర్థమవుతుందా? ఏమో బయట అన్నం పెడుతున్నట్టు వెళ్దామా సార్ చెప్పకుండా. సైలెన్స్. హర్షినావు కదా, పోయి ప్రిన్సిపల్ సార్ చెప్పొస్తాండు, నీకుంది. అన్నీలే మనం కూర్చో కూర్చో. సార్ వీడు అల్లరి చేస్తాడు సార్ చెప్పొస్తా. సార్ వాళ్ళు ముగ్గురు అబద్ధం చెప్తున్నారు సార్, క్లాస్ బంక్ కొట్టాను అనుకుంటాను, నేను వెళ్ళి పట్టుకోసానండి. ఏం పిల్లలు రయ్యా. నాన్న నన్ను పొద్దున 5 గంటలకు లేపు, నేను చదువుకోవాలి. నన్ను ఏమన్నా లేపినావో పక్కింటి సంగతి చెప్పేస్తాను, నీ ఇష్టం. నాన్న ఎలాగైనా ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని స్టేట్ ఫస్ట్ వస్తా. నాకు అవన్నీ తెలియదు, ఎగ్జామ్ పాస్ అయినా ఫెయిల్ అయినా బైక్ కావాల్సిండేదే. నాన్న మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. నేను పక్కింటి కీర్తినే చేసుకుంటా. నాన్న నాకు ఈ ఆస్తిపాస్తులు ఏమొద్దు, మీరు నాతో ఉంటే చాలు. బొంగు ఈ ఆస్తి నా పేరు రాయి, లేకుంటే ఊరేసుకుంటా.